వెల్కమ్ టు న్యూస్ అడ్డా. అలర్జీలకు ఏ డైట్ మంచిది? నాకు కొన్ని వాసనలు పడవు, ఒక్కోసారి రంగులు కూడా. వెంటనే తుమ్ములు, దగ్గుతో పాటు తలనొప్పి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలర్జీలకు ప్రత్యేకంగా పాటించాల్సిన ఒక నిర్దిష్ట డైట్ అనేది లేదు. ప్రతి వ్యక్తికి అలర్జీ కలిగించే కారణాలు, ఆహారాలు భిన్నంగా ఉంటాయి. కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడకపోవడం వల్ల ముక్కు నుంచి నీరు రావడం, ముక్కు దిబ్బడ, తలనొప్పి లేదా మైగ్రైన్ లాంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఏ ఆహారం తీసుకున్న తర్వాత లక్షణాలు పెరుగుతున్నాయో గమనించి దాన్ని డైట్ నుంచి తొలగించడమే చక్కని పరిష్కారం. అలాగే అలర్జీలు కేవలం ఆహారం వల్లే కాకుండా దుమ్ము, ధూళి, పూల పరాగాలు, వాతావరణ మార్పుల వల్ల రావచ్చు. కాబట్టి ఆహారాన్ని మాత్రమే కాదు, పరిసరాల ప్రభావాన్ని కూడా గుర్తించడం అవసరం. వైరస్ కారణంగా జలుబు వచ్చినప్పుడు వేడి సూపులు, వేడి ఆహారం ఉపశమనాన్ని ఇస్తాయి. అలర్జీల విషయంలో ఏ డైట్ ఫాలో అవ్వాలి అనే దానికి మీకు పడని ఆహారాలు ఏవో తెలుసుకొని వాటిని మానేయడమే మంచిది. కొన్నిసార్లు కొంతకాలం పాటు పడని ఆహారం ఆపేసిన తర్వాత పరిమిత మోతాదుల్లో దానిని తిరిగి తీసుకున్నప్పుడు ఇబ్బంది వస్తుందేమో గమనించి, ఇబ్బంది లేని పక్షంలో క్రమంగా పరిమాణాన్ని పెంచుకోవచ్చు. దీన్నే ఎలిమినేషన్ డైట్ అంటారు. సొంతంగా చేసుకోగలిగినప్పటికీ నిపుణుల పర్యవేక్షణలో ఈ ఎలిమినేషన్ డైట్ చేయడం ద్వారా ఆహారపరమైన అలర్జీలు ఉంటే తెలుసుకొని ఆ ఆహారాన్ని మానేయడం వల్ల పోషక లోపాలు రాకుండా ప్రత్యామ్నాయాలు తెలుసుకోవడం సులువవుతుంది.